పి శంకర్. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జాల గ్రామానికి వచ్చినాం. ఇక్కడ మార్నింగ్ విత్ వాక్ సర్పంచ్ తోటి ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏంటి, అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎట్లా అభివృద్ధి చేసిండు, ఇంకా ఈ రాబోయే కాలంలో మళ్ళీ ఏమైనా పోటీ చేసే ఆలోచనలో ఉండా, మొత్తం విషయాలు తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాం. రండి మన సర్పంచ్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు నమస్తే అండి. మన జాల అంటే కొత్త జాల, ఈ జాల అంటే మొన్న విడిపోయిందా అంత ముందు విడిపోయింది? మొన్న విడిపోయింది అన్న. మొన్న విడిపోయింది. అంటే ఎంత జనాభా ఉంటారు ఇక్కడ? మన ఈ జాల జనాభా వచ్చి 722 మంది ఉంటారు. 722 మంది. ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఓట్లు వచ్చి 700 ఉన్నాయి. అంటే 100% ఉన్నది. ఓకే, ఇది ఎక్కడ వినలేదు, ఇక్కడే. అంటే ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటారు? అయితే ఇది మైగ్రేట్ అయిన వాళ్ళంతా ఓటకు ఇక్కడ వినియోగించుకుంటున్నారు. జనాభా లెక్కలు వచ్చి హైదరాబాద్లో చూపిస్తున్నారు. ఓకే ఓకే. దాని కారణంగా ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అనేది కూడా మనకు పంచాయతీకి రావడం లేదు. ఓటర్ వచ్చి పంచాయతీ ఎన్నికలకు లేకపోతే ఏ ఎన్నికలకు మాత్రమే హాజరవుతూ వాళ్ళే కీలకమవుతున్నారు. అంటే ఈ ఊర్లో చెప్పుకోదగ్గటువంటి ఏమన్నా తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు వస్తుంటే బుర్జు కనబడింది, అట్లాంటివి ఏమన్నా ప్రత్యేకత ఏందన్నది? లాస్ట్ రజాకార్లప్పుడు ఈ ప్రాంతంలో 50-70 సంవత్సరాల క్రితం మనకు ఉన్నప్పుడు రజాకార్ల టైంలో పక్కన కుర్రారం రామరెడ్డి సైన్యంలో మా దగ్గర లక్ష్మణ్ సింగ్ అనే పెద్ద మనిషి కొంతమంది ఈ ఊర్లో కొంతమంది ఉండి ఆనాడు రజాకార్లను కూడా 50 మందిని ఇక్కడే చంపేయడం జరిగింది. మా వాళ్ళే, అంటే ఈ ఊరు వాళ్ళే వచ్చి రజాకార్లను పట్టుకొచ్చి ఇక్కడే చంపేసారు అనేది చరిత్ర చెప్తా ఉన్నది. ఇక్కడ గతంలో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చాలా మంది ఎక్కువ పనిచేసేవాళ్ళు. అంటే తెలంగాణ కమ్యూనిస్టు పోరాటం వస్తుంటే ఊరు దగ్గర కనబడింది. అదే కాకుండా ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయన్న? టెంపుల్స్ కావచ్చు. టెంపుల్స్ ఇక్కడ మా ఊర్లో పవిత్రమైన ఆలయం మైసమ్మ ఆలయం ఉంది, మైసమ్మ తల్లి ఆలయం ఉంది. ఆ తల్లి ఆలయంకు చాలామంది నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరైతే ట్యాంక్ బండ్ దగ్గర అమ్మవారు ఉందో ఆ అమ్మవారు ఇక్కడ వెలిసిరు అనేది, ఇక్కడ నుంచే తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టిరు అనేది చరిత్ర ఉంది. అక్కడ కూడా జాల మైసమ్మ అని అది ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతిష్ఠించారు అనేది చరిత్ర ఎక్కువ ఎవరికి తెలియదు ఉన్నది. అదే జనరల్గా మా దగ్గర రాజపూత్స్ ఉండే వాళ్ళ తరఫున అక్కడికి పోయింది అనేది ఉండేది. ఇక్కడ రాజపూత్స్ ఉన్నారు ఈ ఊర్లో. ఉన్నారు. ఓకే, అంటే ఈ 5 ఏళ్ల కాలం పాటు మీరు పరిపాలించారు జాల గ్రామ పంచాయతీ. అంటే సాటిస్ఫాక్షన్ ఉన్నారా? నేను ఓకే గ్రామ పంచాయతీకి ఇన్ని చేసినా ఓకే సాటిస్ఫాక్షన్, నేను సర్పంచ్ అనే ఫీలింగ్ ఉందా మీకు? 100%. ఇంకా ఏమైనా చేయాలి మిగిలిపోయిందనే ఫీలింగ్లో ఉన్నారా? కొంచెం మిగిలిపోయినా కానీ 90% అయితే పూర్తి చేశాను. రెండోది మనం సోషల్ సర్వీస్లో ఉన్నాం, మొదటి నుంచి సోషల్ సర్వీస్లో ఉన్నాము. నేను 2001లో ఉన్నాను. అప్పుడు బెస్ట్ పంచాయతీ ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆ తర్వాత ఈసారి 2 సార్లు సర్పంచ్గా ఉన్నాడు. మా టీంలోనే మేమే అందరూ కలుసుకొని, ఇంకొక నరసింహులు ఉన్నాడు, అతను మా టీంలో మేమే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్కు ఆనాడు ఉన్నటువంటి మూతుపల్లి నరసింహులు గారి ఆశీస్సులతోనే, తర్వాత మొన్న వచ్చిన మేడం సునీతా మహేందర్ రెడ్డి గారు, రేపు రాబోయే రోజులలో ఇంకా కొత్త ఎమ్మెల్యేని కూడా పరిగణలో తీసుకొని డెవలప్మెంట్ చేద్దామని. ఓకేనా? మిగతా విషయాలు మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ కాబట్టి నడుచుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తిరుగుదాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే ఇక్కడ ఈ జాల గ్రామంలో రాజకీయాలకు అతీతంగా డెవలప్ అయిందా? రాజకీయాలు అంటే గ్రూప్ తగాదాలు అవి ఇవి ఉన్నాయా? అంటే ఎన్నికల వరకు గ్రూప్ తగాదాలు ఉండేది. ఈ రాజకీయాలకు అతీతంగానే చేసుకున్నాం. ఎందుకంటే నేను 2001లోనే ఇనానిమస్ అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా 2001లో అప్పుడు ఏకగ్రీవంగా ఉన్నాం కాబట్టి రాజకీయాలకు అతీతంగానే డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 5 years అయితే ఎక్కడ కూడా మన కాంట్రవర్సీ లేకుండా అభివృద్ధికి సహకరిస్తారు ప్రజలంతా కూడా. లీడర్లు కూడా మరి లేని ఓడిపోయిన వాళ్ళు కూడా సహకరించారు. ఓకే, అంటే ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామంలో? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా 3 పార్టీలు ఉంటాయి. ఓకే, అంటే అంత ఎలక్షన్ల వరకు రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అంతా కలిసి పనిచేయాల్సిందే, పని చేస్తున్నాం. ఓకే, వాళ్ళు చేయకుండా డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి సహకరించాల్సి వస్తుంది. అంటే ఎన్నికల సందర్భంగా కొట్లాటలు, గొడవలు, ఫైటింగ్ జనరల్గా ఉండవన్నా? ఇక్కడ ఏముండవు, ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరుగుతాయి. ఓకే, అంటే సర్పంచ్గా మీరు ఎన్నిసార్లు చేసిరని ఇక్కడ?
2 సార్లు చేశాను. 2001లో ఏకగ్రీవంగా, మళ్ళీ ఇప్పుడు మొన్న 2018లో 2018 ఎన్నిక ద్వారా. అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఉందన్నట్టు, అన్న జాలలో మధుసూదన్ రెడ్డి గుత్తాధిపత్యం నడుస్తుంది, ఆయన సర్పంచ్ లేకపోతే ఆయన అనుచరులే సర్పంచ్ అవుతారు అనేటువంటిది జనాల్లో ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న మనం ప్రేమతో తీసుకుంటున్నాం. ఎవరున్నా ప్రేమతోని మనం ఆప్యాయంగా పలకరించుకునేటువంటి విధానంలో కొనసాగుతున్నాం. ఎప్పుడు వచ్చినా 1-2 వార్డు మెంబర్లు అవతల పార్టీ వాళ్ళు గెలుస్తూ ఉంటారు. మిగతా అన్నీ కూడా మా వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎన్నిక చేసుకున్న వాళ్ళ అభిప్రాయం మేరకే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడడం కానీ, అది ఓడిపోయిన వాడు కదా, వాళ్ళని చిన్న చూపు చూడకుండా అభివృద్ధి విషయంలో ఉన్నది. గుత్తాధిపతి ఏమీ లేదు. ఇదేమో డెమోక్రసీ. అంటే నేను ప్రజాస్వామ్యయుతంగా నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాను. తర్వాత మాకు నాయకుడు నేను ఏఎస్ఎఫ్లో చేశాను. ఓకే. ప్రధానంగా ఏంటంటే మాకు నాయకుడు మోత్కుపల్లి నరసింహులు. ఓకే. ఆయన శిష్యరికం చేశాం కాబట్టి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా నీతివంతమైన రాజకీయాల కోసం ప్రయాణం చేశాం. అంటే మొత్తం మీద మోత్కుపల్లి శిష్యరికంలో మీరు ఓనమాలు నేర్చుకున్నారు? అవునన్న. ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో అరంగేటం ఏఎస్ఎఫ్ అంటే విద్యార్థి దశలో భువనగిరిలో. ఓకే. అక్కడ నుండి మిగతా టైం అంతా కూడా మోత్కుపల్లి నరసింహ నాయకత్వంలో ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ, ఏ విధానం ఎంచుకుంటే ఆ విధానానికి. లాస్ట్ మొన్న ఇండిపెండెంట్గా తను పోటీ చేసిన బిఎల్ఎఫ్లో కూడా పనిచేసా. కాన్స్టిట్యున్సీ లెవెల్ కూడా మనకు మంచి గుర్తింపు ఇచ్చేది తను కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకసారి పోయాను, అక్కడ కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఏఎస్ఎఫ్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి ఉద్యమంలో చేసారు. సడన్గా మోత్కుపల్లి వైపు ఎట్లా మర్రారు మీరు? అంటే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా మనం నరసింహ గారి డెవలప్మెంట్, ఆయన చేసినట్టు ఇదంతా కృషి అంతా ఆయన కృషి మేరకే జరిగింది. అంటే అభివృద్ధికి ఆకర్షితులై ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఒకటి ఉంది, ఇప్పటిదాకా మీరు అన్నారు మొన్న బిఎల్ఎఫ్ మోత్కుపల్లి కేసు, అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. బై బర్త్ అంతా తెలుగుదేశం పార్టీ. ఎక్కడైతే ఉన్నదో అక్కడ నుంచి టీడీపీలో ఉన్నాను. అవును. మొత్తం ఇది 90% డెవలప్ అయిందా? 100% అయిందా? 90% అయిందని. 100% అంటే 10% చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ చేసినాం. అంటే ఎవరో ఆధ్వర్యంలో సర్పంచ్గా మీరున్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేగా ఎవరున్నప్పుడు ఇది డెవలప్ అయింది అనుకోవచ్చు మనం? ఫస్ట్ రోడ్స్ అన్ని మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. ఓకే. ఇంటర్నల్ రోడ్స్ ఏదో మొన్న మేడం సునీత మహేందర్ రెడ్డి గారు కూడా మనకు 25 lakhs సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం, దానివల్ల ఈ జిల్లాలో వచ్చినటువంటి నిధులలో మనం ఒక భాగం తీసుకోవడం జరిగింది. ఓకే. ఇంతకుముందు మోత్కుపల్లి గారు శిష్యరికంలో చేసినాం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పని చేసినాం. లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ కూడా ఆయన కోసం పని చేసినాం అన్నారు. మోత్కుపల్లి నరసింహ గారు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నారు. మీరు కాంగ్రెస్లో పోతున్నారా? నేను అలాంటి ఆలోచన ఏం లేదు. ఆయన కూడా మొన్న మాట్లాడాడు, కానీ ఎప్పుడు కూడా నమ్ముకున్న నాయకత్వానికి మోసం చేయొద్దని నాకు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా మేము నమ్మిన నాయకుడి కోసమే ప్రయాణం చేసాం. మొన్న రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు, జనాల్లో చర్చ వచ్చింది. నేను, మన భిక్షపతి గారు, జశ్వంత్ గారు, మండలం ఉన్న గిరిరాజు వెంకటయ్య గారు కొంతమంది మీద పేర్లు పెట్టారు. కానీ మేము ఎక్కడ కూడా పోడు. మా నాయకుడు చెప్పిండు, మీరు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కోసం పనిచేయండి, నా కోసం రానవసరం లేదు అన్నారు. అంటే ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి అంటే మీరు ఏం ఆలోచన చేస్తారు? పోవడానికి ఆలోచన? ఇప్పుడు ఆయన మా నాయకుడే, మమ్మల్ని ఎప్పుడు కాదనడు, ఏ విషయంలో ఉండడు. ఆయనే మీరు అవసరం లేదు, మీరు ఎక్కడైతే ధర్మంగా ప్రయాణం చేస్తారో అక్కడే పనిచేయండి అని అన్నారు. అంటే ఇది కన్క్లూజన్ రావట్లే. మనం నమ్ముకున్న నాయకుడిని మోసం చేయలేము మనం. అంటే మోత్కుపల్లి ఆయన, మీరు ఈ సునీత మహేందర్ రెడ్డి కంటే ముందు నమ్ముకున్న నాయకుడు ఆయన, కాబట్టి ఆయన కంటే ఎక్కువ ప్రియారిటీ, సునీత మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ ప్రియారిటీ మోత్కుపల్లికే ఉంటుంది. కాబట్టి నా కోసం వచ్చేది ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, అనుచరులంతా వచ్చేయరు అన్నప్పుడు అంటే ఆయనకు అవకాశం లేదు కదా పాపం. ఆయన కూడా ఎక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, వచ్చింది ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మిమ్మల్ని రమ్మంటే మీ ప్రశ్న ఏం చేస్తారు? ఆయన చెప్తున్నాడు కదా, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండమంటున్నాడు. రెండోది, మీరు ఎక్కడ కూడా నా కోసం రావాల్సిన, మీరు నా కుటుంబ సభ్యులు, మీకు నేనున్నా నాకు మీరు ఉన్నారు అనేది. ఆయన పోటీ చేయడం లేదు. ఆయన పోటీ చేసినప్పుడు తప్పకుండా ఆయన వెంబటే ప్రయాణం చేస్తా. మొత్తం మీద ఆయన ఎక్కడున్నా మీరు మీ ప్రశాంతం మీరు చూసుకొని, మీ రాజకీయం మీరు చూసుకొని అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఓకే. ఇక గ్రామానికి వస్తే
సీసీ రోడ్లు అన్ని వార్డులలో అన్ని వీధులలో ఉన్నాయన్న? అన్ని వీధులలో వేసాం, ప్రధానమైన వీధులలో వేసాం. చిన్న చిన్న ఎక్కడైనా ఉంటే కొద్దిగా ఆగి ఉన్నాయి. మిగతా అన్ని కూడా కంప్లీట్గా వేసినాం. వేసిన రోడ్లు కూడా నాణ్యమైనటువంటి రీతిలో వేయడం జరిగింది. నేను మా వార్డు సభ్యులకు, తర్వాత మా ఉప సర్పంచ్ కొన్ని అందరికి వచ్చిన అందరు కూడా నాణ్యంగా వేసా. అంతా కూడా అండర్ డ్రైనేజ్ చేశాను. ఓకే, అండర్ డ్రైనేజ్ కూడా ఉంది. కంప్లీట్ ఎక్కడ ఉన్నా అండర్ డ్రైనేజ్ టోటల్ విలేజ్ మొత్తం ఎక్కడ చుక్క నీరు లేకుండా ఉంటుంది. అంటే ఇంకా వ్యవసాయానికి వాటర్ ఫెసిలిటీ అంటే మన గంధమల నుంచి వెళ్ళి కానీ లేకపోతే ఇంకా వేరే నుంచి ఉందా లేదా ఇక్కడే సోర్స్ ఉందా? మాకు ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం 16th ప్యాకేజ్ నుంచి కొండేటి చెరువు మీదుగా మల్లెగూడెం, జాల, కుర్రారం చెరువులకు నీళ్లు రావడానికి కాలువలు తవ్వుతూ ఉన్నారు. మొన్న 12,38,00,000 మంజూరు చేసి రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరిగింది. ఓకే, ఏది నష్టపరి రైతులకు అది కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. పనులు సవ్యంగా నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, కొంచెం స్టాప్ అయింది. అంటే ఇక్కడ పాఠశాల అంటే హై స్కూల్ ఉందా, ప్రైమరీ స్కూల్ ఉందా? అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. అప్పర్ ప్రైమరీ స్కూల్. హై స్కూల్ ఎక్కడికి పోవాలి వీళ్ళు? హై స్కూల్ వచ్చి పాముకుంట అనే విలేజ్ ఉంటుంది, పక్క విలేజ్. మన దగ్గర కూడా సెంట్ జక్రయ మోడల్ స్కూల్ అని 2001లోనే ప్రైవేట్ వాళ్ళు పెట్టారు. దాని ద్వారా కూడా ఎడ్యుకేషన్ అందిస్తుంది. 10th వరకు ఉన్నది ఇక్కడే హై స్కూల్ ఉన్నది, ప్రైవేట్ది. అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉంది. అది దాంట్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల స్కూళ్ళు మూతపడిపోతే మళ్ళీ రీఓపెన్ చేశారు మొన్న రీసెంట్గా. 2 years నుంచి మన ఓన్ డబ్బులు ఖర్చు పెట్టి కూడా రీఓపెన్ చేసుకున్నాను. విద్య అయిపోయింది, వైద్యం ఎట్లా ఉందన్న? అంటే ఇక్కడ హెల్త్ పిహెచ్సి వచ్చి రాజాపేట ఉంది. ఓకే, సబ్ సెంటర్ వచ్చి పారుపల్లి ఉంది. ఈ విధంగా సెంటర్స్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క విలేజ్ యొక్క దాని కూడా మొన్న కరోనా టైంలో కూడా మనమే కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని గ్రామాలకు హైడ్రోక్లోరోఫైడ్, శానిటైజర్స్ మిగతా గ్రామాలకు కూడా మనం స్పాన్సర్ బట్టి ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్లు కానీ అన్ని గ్రామాలకు కూడా, అన్ని గ్రామాలకు ఇంక్లూడింగ్ ఆలేరు కానీ, కోల్బాగ్ కానీ, పెద్ద విలేజెస్ కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం ఇచ్చాము. మోహన్ రెడ్డి గారు సహకారం తీసుకొని, పల్లెపాటి సర్పంచ్ గారు వారి సహకారం తీసుకొని 20 లక్షలు ఖర్చు పెట్టి కరోనా పీరియడ్లో కూడా మన 4 వ్యక్తులు చనిపోతే కూడా దాన సంస్కారాలతో ఎవరు ముందుకు రాకపోతే నేనే సొంత డబ్బులు ఖర్చు పెట్టి సంస్కరణలు కూడా వేయడం జరిగింది. ఓకే, అంటే మధుసూదన్ రెడ్డి అన్న సర్పంచ్ గానే చూడొచ్చా? భవిష్యత్తులో ఇంకా జెడ్పీటీసీ కావచ్చు, ఇంకేమన్నా ప్రయత్నాల్లో ఉన్నాడు అనుకోవచ్చా? అంటే అవకాశాలు రావట్లే కానీ, ఈ రిజర్వేషన్లే కానీ ఇవే కానీ, లాస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు ప్రయత్నం చేసాము. అప్పటికి కూడా రిజర్వేషన్లు మనకు అనుకూలించలేదు, అది రాలేదు. వచ్చిన 90% మేమైతే సద్వినియోగం చేసుకున్నాం గతంలో కూడా. ఇవి మాకు ఈ పంచాయతీ ఏర్పడే దగ్గర నుంచి ఒక 5 టర్ములు ఎన్నికలు జరిగినాయి. 5 టైంలో మేము, మా మిత్రుడు, తర్వాత మా పాలక మండలే ప్రయాణం చేస్తూ ఉంది. అదేవిధంగా మేము ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా స్పందించే తత్వం మన దగ్గర ఉంది. మేము లంచం ఇవ్వము, లంచం తీసుకొని ఎక్కడ కానీ, ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్లు కూడా అంతే. మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి వస్తున్నాయన్నా? మిషన్ భగీరథ రావడం వల్ల చాలా మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు పెట్టి, మేము కూడా ప్రతిపక్షంలో ఆనాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఇంత డబ్బంతా వేస్ట్ చేస్తున్నాడు మేము అనుకున్నాం. నేను మా మిత్రుడు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉండే. మిషన్ భగీరథ రావడం వల్ల ప్రతి ఇంటికి నీళ్లు పుష్కలంగా రావడం, మాకు చాలా ఇబ్బందులు ఉంటుండే. వాస్తవంగా బిందెలతోని జనాలంతా కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరికి కూడా నీళ్ళు వస్తున్నాయి, సఫిషియెంట్ వాటర్ అయినాయి. ఈ కాలనీ అంతా కూడా 2001లో మనం ముత్తుపల్లి నరసింహ గారి ఆధ్వర్యంలో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రాఘాపురంలో మన ఊరు 2 నియోజకవర్గాలు వస్తే రాఘాపురం మన ఊరికి ఇచ్చింది. ప్రతి స్కీమ్ మన ఊర్లో ఇవ్వకుండా లేదు, ఆనాడు వాడుకున్నాం. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు అన్న ఎన్ని ఉన్నాయన్న? ఒకటే ఉంది, ఒక అంగన్వాడీ సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ చదవాలన్నా, 10th అంటే పాముకుంట పోతారు. ఇంటర్ పోవాలంటే ఎక్కడికి పోవాలి? రాజపేట లేదా భువనగిరి? ఇంటర్ అయితే రాజపేటలో ఉంది ప్రైవేట్ స్కూల్. ఎక్కువ మీద హైదరాబాద్ పోతున్నారు. హైదరాబాద్ కూడా ఏం వెళ్ళట్లేదు, మామూలుగా భువనగిరి వరకు పోతారు మన వాళ్ళు. ఓకే, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఏమన్నా గతంలో కొన్ని గ్రామాలలో వాళ్ళు సైకిల్ మీద పోవడము, అమ్మాయిలు కొన్ని ఇబ్బందులకు గురి కావడం, అత్యాచారాలకు గురి కావడం చేసింది. అట్లా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం? అయితే మ్యాక్సిమం
మ్యాక్సిమం ఇదేం ఉత్పన్నం కాలేదు. మనకు రాజపేట హెడ్ క్వార్టర్ వచ్చి 5 కిలోమీటర్లే ఉంది. మండలి హెడ్ క్వార్టర్ వచ్చి 5 కిలోమీటర్లే ఉంది. జనరల్గా బస్సులలో పోతుంటారు. ఇక అది మీరు అన్నట్టు ఇంటీరియర్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటుంది. బట్ ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. మా ఊర్లో అటువంటి సంఘటనలు ఏం జరగలేదు. మొత్తంగా ఇక్కడ శ్మశాన వాటికి కావచ్చు, తర్వాత ఈ డంపింగ్ యార్డ్, నర్సరీ ఇలాంటి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా అయిపోయినాయి. నర్సరీ దగ్గర పోదాం, ఎంత బాగుందో. బహుశా ఎక్కడ లేని విధంగా మనం ఉన్నాం. వేదిక శ్మశాన వాటిక కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అన్ని రకాలు కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్గా చిన్న చిన్న రోడ్లు మిగిలిన ఇక్కడ కొంచెం ఉంది, ఒక బిట్ 50 మీటర్లు ఉంది. ఇట్లా కొన్ని ఎక్కడ మాత్రం మిగిలి కొంచెం మిగిలి మొత్తం కంప్లీట్గా అండర్ డ్రైనేజ్ చేసినాం. డబ్బు లేదు, వాస్తవంగా డబ్బు లేదు మన దగ్గర. ప్రభుత్వం నుంచి నిధులు ఏం రావట్లేదు 2 సంవత్సరాల నుంచి. అయినా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అయినా త్వరగా రాబోయే పాలక మండలి కన్నా ఏమైనా అవకాశాలు ఉంటే త్వరగా నిధులు రిలీజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే ఈ 2 సంవత్సరాల కాలం నుంచి బిల్లులు రాకుండా, అంటే మీరు చేసిన పనులకు పెండింగ్లో ఉన్నాయా బిల్లులు? ఏమన్నా ఉన్నాయి. ఒక 17 లక్షల రూపాయలు ఎంబీలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. అంటే ప్రతి గ్రామ పంచాయతీలో 10, 15, 20 లక్షల పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటారా, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆడికే సర్పంచ్? నేను అనుకుంటున్నాను కేంద్రం వాళ్ళు కూడా 9 నెలల నుంచి వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. ఆ వచ్చిన నిధులు ఏదైతున్నాయో ఏదో ఈ సిస్టంలో వెళ్ళిపోయి పెన్షన్, కరెంటు బిల్లులు, తర్వాత వచ్చి శాలరీస్ తప్ప మిగతా ఏం లేకుండా ఉంటుంది. అవన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వం ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఇది ప్రజా సంక్షేమ కార్యక్రమం కాబట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ వెంటనే రిలీజ్ చేస్తే గ్రామ పంచాయతీ పాలక మండలికి చేదోడు వాదోడు ఉంటుంది. ఒక్కొక్క ప్రజలలో సర్పంచులలో ఒకటి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఈ పదవి కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో సర్పంచ్ అంతా నెగిటివ్గా ఉన్నారు అనేటువంటిది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమే, కానీ ప్రభుత్వం కరోనా కారణంగా 2 సంవత్సరాలు డబ్బులు లేకపోవడం వలన ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది. వాస్తవంగా ఏంటంటే అందరూ కూడా నెగిటివ్గానే ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ను స్ట్రెంథెన్ చేసుకోవడానికి కోసం అయినా మనం ప్రభుత్వంలో కలిసి పనిచేయాల్సిన చేసినాం. మాకు తృప్తి ఉంది. మా పీరియడ్లో శ్మశాన వాటికలు కట్టినాం, డంపింగ్ యార్డ్లు కట్టినాం, పల్లె ప్రకృతి వనాలు నిర్మించినాం, సీసీ రోడ్లు వేసినాం, అండర్ డ్రైనేజీలు చేసినాం అనే ఒక తృప్తి ఉన్నది. ట్రాక్టర్ కొనుగోలు చేసినాం. దాని ద్వారా నాకు 14 కిలోమీటర్ల రోడ్డు ఉంది. మన గ్రామానికి రోడ్లు అన్ని అయిపోయి 14 కిలోమీటర్ ఉంది. ఏ రెవెన్యూ అంటే రాజపేట లాంటి పెద్ద రెవెన్యూలో కూడా అన్ని కిలోమీటర్ రోడ్లు లేదు. నాకు 14 కిలోమీటర్ రోడ్డుకు నేను చెట్లు నాటిన అశోకుడి చెప్తుంటాం, మనం కథలు చదువుతుంటాం. అలాంటి స్వప్నం మాకు అవకాశం వచ్చిందని మేము గర్వపడుతున్నాం. అంటే మీ అభివృద్ధికి ఆధారం పూర్తిగా సహకరించిందా? 99% సహకరించిందన్న, 100% సహకరించింది. వాళ్ళు కూడా మనకు వేరే పార్టీ నుంచి వచ్చిండ్రు, నరసింహులు గారి మనిషి అని కూడా ఎప్పుడు చూడలేదు. ఆ విషయంలో అది పాపం వాళ్ళ దగ్గర కూడా ఏ నిధులు లేవు. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు నిధులే ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయిండ్రు. అంటే మిగతా అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీ సర్పంచులందరినీ ఎమ్మెల్యే ఇబ్బందులు పెట్టింది. అంటే మీరు కూడా మోత్పల్లి వర్గం కాబట్టి ఏమైనా ఇబ్బంది జరిగిందా? నాకు అలాంటి ఇబ్బంది ఏం జరగలేదన్న. తను ఎంపీపీగా ఉన్నప్పుడే నేను సర్పంచ్గా ఉన్నాను. ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉండే. వారు సొంత తమ్ముళ్ళని చూసుకున్నారు. ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఏం చేయలేదు. లాస్ట్ ఎస్టీ సర్పంచ్ ఉంటే కూడా అట్లనే ప్రాబ్లం చేయబోతు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించారు. అప్పుడు కూడా బడ్జెట్ లేదు పాపం ఆ అబ్బాయికి కూడా. బడ్జెట్ లేకపోవడం వలన ఈ యొక్క అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు యాదాద్రి భువనగిరి జిల్లాకి ఇవ్వడం వల్ల అన్ని రోడ్లు ఈ విధంగా సఫిషియెంట్ చేసుకున్నాం. అది చేసిన వాటిని కూడా నేను తూచా తప్పకుండా సిబ్బందితో ఊపిస్తా. ఎక్కడ కూడా శుద్ధిగా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకోండి, పచ్చదనం, పరిశుభ్రత, నీట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి 50 ఓట్లు మెజార్టీ ఇచ్చింది. బీఆర్ఎస్ కంటే ఎక్కువ. బీఆర్ఎస్ ఇచ్చారు. మా దగ్గర 398 మనకు వచ్చినాయి. బీఆర్ఎస్కు 440 వాళ్ళకు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇంత అభివృద్ధి చేసినా ఎందుకు పర్లేదు బీఆర్ఎస్ పార్టీకి? మనం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఎమ్మెల్యే గారు ఊర్లోనే
ఓ 100-200 ఓట్లు మైనస్ ఉన్నట్టున్నారు. అవును. తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడు ఊర్లో 1000 ఓట్లు మైనస్ వేవ్ అట్లా వచ్చిందంట. వేవ్ వచ్చింది. అది స్టేట్ అంతా ఏం జరిగిందంటే ఏమి జరిగిందంటే స్టేట్ అంతా అంటే నర్సరీ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్టేట్ అంతా కూడా ఈ పెన్షన్స్, తర్వాత ఈ రేషన్ కార్డులు, హౌసెస్ ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఎక్సెప్ట్ ఆలేరు అనే కాకుండా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే బాగా వ్యతిరేకత. 50,000 విద్యార్థులు గెలిచారంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఆ విధంగా జరిగింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఈ ప్రభావం ఉందంటారా, ఉండదంటారా? కొంచెం ఉంటుంది, ఉండదని మనం చెప్పలేము, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నేను నా విషయానికి వస్తే నేను ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేసి గెలుస్తూ వచ్చాము. లాస్ట్ ఇయర్ మేము కాంగ్రెస్, ఇటు బీజేపీ, తర్వాత నేను టీడీపీగా అందరం కలిసి పనిచేసి నాకు విజయ అవకాశాలు కల్పించారు మా వాళ్ళు. అంత గతంలో టీఆర్ఎస్వే ఉన్నప్పుడు నేను టీడీపీ నుంచి గెలిచాను. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు? ఎప్పుడు ఈసారి గెలిచిన తర్వాత పోయిన అధికారం. గెలిచిన తర్వాత మా పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉండదు, తెలుగుదేశం పార్టీ అనే దాని మీద మా వాళ్ళందరి సహకారం తీసుకొని వార్డు సభ్యులు అందరి అభిప్రాయం మా వాళ్ళంతా కష్టపడి రెండోసారి గెలిపించిండ్రు. వాళ్ళ అభిప్రాయం మేరకే పోవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ అంటే దళిత బంధు స్కీమ్ ఏమన్నా ఇక్కడ వచ్చిందా? అదే దళిత బంధు వచ్చే ముందే ప్రభుత్వం చేంజ్ అయింది. మరి అది అవకాశం లేకపోవచ్చు ఇప్పుడున్న ప్రభుత్వంలో. బీసీ బంధు కూడా ఒకటే స్కీమ్ వచ్చింది. అంటే మొత్తంగా ఈ స్కీములతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నష్టం జరిగింది. ఎట్లా స్కీములు పెట్టడం వలన అది ఒకరికి వచ్చి మిగతా 10 మంది రాకపోవడం, 39 మంది రాకపోవడం వలన అక్కడ ఒక్కరు తీసుకున్న అతను 39 మంది ప్రభావితం చేసి వాళ్ళంతా 39 మంది యాంటీ అయినారు. ఆడడం వలన మనకున్న ఓటు అది సైలెంట్గా వెళ్ళిపోయింది. ఎవరు కూడా ఏం చేయలేకపోయింది. ఓకే. అంటే గ్రామ పంచాయతీకి నిధులు వచ్చినా ఏమొచ్చినా మీరు ఏకపక్షంగా చేస్తారా, లేదా పాలకపక్షం అంతా నిర్ణయం మేరకు? పాలకపక్షం అంతా అది వచ్చేంత లేనేం లేదన్న. 2 సంవత్సరాల క్రితం నుంచి కరెంటు బిల్లు, ఆ తర్వాత శాలరీస్, ఇంకేమీ లేదు. ఇంట్లో బడ్జెట్ ఏం లేదు. అది మన చేతి నుంచి పెట్టుకోవడం తప్ప ప్రతి నెల 30,000 రూపాయలు నేను జేబు నుంచి కడతా ఉన్నాను. గుడి ఏందన్నది? ఇది శివాలయం సంబంధించిన గుడి. పాత అంటే ఇది ఇప్పుడు కట్టిందా, గతంలో ఎప్పుడో పురాతన కాలం. ఇంకో నేను చేసిన నాణ్యత విషయం ఏంటంటే ఈ రోడ్డు దగ్గర 20 సంవత్సరాల క్రితం వేసాము. ఈ రోడ్డు ఇది ఒక్క చెక్కు చేరలే. అవును. ఇది నరసింహ గారు ఉన్నప్పుడు నాబార్డు నిధుల నుంచి 20 సంవత్సరాలు అయిపోయింది. సింగారం వరకు రోడ్డు వేయడం జరిగింది. ఆయన సొంత ఊరికి రోడ్డు లేకుండా నా ఊరికి రోడ్డు మంజూరు చేశారు. అప్పుడు తుమ్మలాశ్వర దగ్గరికి ఫైల్ పట్టుకొని వచ్చి చేయించడం జరిగింది. నాణ్యమైనటువంటి పనులు చేసినాం. చూస్తే ఒక్క చెక్కు చెదరకుంటున్న ఏ రోడ్లు చూసినాం. 2002లో వేసాము. ఎన్నికైన సంవత్సరాన్ని నాకు నరసింహ గారు గిఫ్ట్ ఇస్తున్న మధు నీకు అన్నాడు. ఏంటి సార్ అంటే మీ ఊరికి అన్ని వైపులా రోడ్లు వేద్దాం అన్నాడు. స్వయంగా ఫైల్ పట్టుకొని మంత్రుల దగ్గరికి వచ్చి ఆయన ఎప్పుడు ఆయన సొంత పని కోసం పోలేదు, నా కోసం వచ్చింది. ఈ నర్సరీ అంటే ఎట్లా, దీనికి సంబంధించి ఎన్ని మొక్కలు వచ్చినాయన్నా గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం ఎట్లా పెడుతున్నారు? ప్రతి సంవత్సరం ఒక 5,000 మొక్కల నుంచి 10,000 వరకు చేస్తాము. 5 నుంచి 10,000 వరకు చేస్తాము. చేసిన వాటిని రిప్లేస్మెంట్ అంటే ఎక్కడైతే మొక్కలు రోడ్ల చనిపోయిన వాటికుంటే చేస్తా. ఊర్లో ఇప్పుడు మీరు చూశారు అంతా కూడా పళ్ళ మొక్కలు, తర్వాత పూలు వచ్చే మొక్కలు అన్ని కూడా నాటడం జరిగింది. మా ఊరంతా బండే, వాస్తవంగా బండ మొత్తం దరిదాపు బండే. ఎక్కడ కూడా ఉన్న ఆ 1 ఫీటు 2 ఫీట్లు వచ్చిన పూల మొక్కలు పెడుతున్నాం. ఇక మామూలుగా ఒక్క దగ్గర వస్తే జామ చెట్లు అట్లాంటివి ఇండ్లలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి వాతావరణంలో ఉంది. అన్ని పెంకుటిన్లు ఉండే, అన్ని స్లాబ్స్ అయిపోయినాయి. మరి ఆ విధంగా మొక్కలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ 10,000 మేము ప్లాన్ చేసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఈ ఎన్ఆర్జీ ఈ నిధులు పోయిన సంవత్సరం కూడా ఇంతవరకు రాలే. లాస్ట్ ఇయర్ కూడా ఇప్పటి వరకు అకౌంట్లో పడలే. మాకు పని ఆగట్లేదు. వాళ్ళకు ఇది ఆ పేమెంట్ మాత్రం పడుతుంది. ఇది లేబర్ పేమెంట్. మిగతా మెటీరియల్ కాంపౌండ్ ఈ స్థలం కూడా ఈ ఒక 2 ఫీట్ల మట్టి వేసి ఇదంతా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అంతా వేసి డౌన్లో ఉండే కంప్లీట్గా 2.5 ఫీట్లు పెంచి ఇదంతా డెవలప్ చేసి
నర్సరీకి రోడ్డు మీద వస్తే ఎవరైనా ఆఫీసర్ వస్తే కూడా ఇమీడియట్గా వచ్చే విధంగా వచ్చేటట్టుగా మొన్న లాస్ట్ ఇయర్ మీకు తెలియదేం కాదు కానీ మనకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా తీసుకున్నాం. నేషనల్ కోసం ప్రయత్నం చేసినాం. ఒకటి రెండు అంటే ఇంకుడు గుంతలు మన దగ్గర బండ ఉంది కాబట్టి రాలేదు. ఓకే, అది ఒక్కటే మనకు మైనస్ అయ్యింది, లేకుంటే సెంట్రల్ వాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు. మొత్తం మీద గ్రామ పంచాయతీని కూడా పచ్చదనంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కేసీఆర్ ప్రభుత్వం అయినా ఈ యొక్క మొక్కల విషయంలో చాలా క్లారిటీగా ఉంది. మరి రేవంత్ ప్రభుత్వం కూడా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పచ్చదనం ఉంటేనే వర్షాలు సకాలంలో పడి రైతులకు సఫిషియెంట్ పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం మీద మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాల గ్రామ పంచాయతీలో ఊరు మొత్తం తిరుగుతూ సర్పంచ్ గారితో మాట్లాడుతూ డెవలప్మెంట్ కార్యక్రమాల మీద, ఆయన పర్సనల్ రాజకీయ జీవితం మీద కావచ్చు, మొత్తం మీద ఈ ఊరు అభివృద్ధి ఇట్లా జరిగిందనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఇంకొకరితో మళ్ళీ మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. సార్.